అందరి సహకారంతోనే ఒంగోలు నగరంలో అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కోరారు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఎక్సెప్టివ్ సభ్యులుగా పాల్గొన్న ఆయన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నగర సుందరీకరణలో భాగంగా ఒంగోలు నగరం నందు ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామంటూ తెలిపారు. నగరంలోని ప్రధాన రహదారులను మోడల్ రోడ్లుగా తీర్చిదిద్దినట్లు ఆయన తెలియజేశారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజలు మెచ్చే విధంగా కూటమి పాలన ఉంటుందంటూ అన్నారు. అమృత్ పథకంలో భాగంగా ప్రజలందరికీ ప్రతిరోజు త్రాగునీరు ఇచ్చేలా కృషి చేస్తున్నామంటూ తెలిపారు. ప్రజల కోసం సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్న తరుణంలో కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయంటూ మండిపడ్డారు. పత్రికల్లో తప్పుడు కథనాలు ప్రచురించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలంటూ ప్రత్యక్షంగా ఓ దినపత్రిక గురించి ఆయన హెచ్చరించారు. అభివృద్ధి కోసం అందరం కూడా ప్రజల శ్రేయస్సు కోసం అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. దాంట్లో నిజంగానే కుట్రలోనో లేకపోతే ఏదన్నా తప్పు జరిగి ఉంటే తెలియపరచండి. ఖచ్చితంగా దాన్ని అలా మార్చి మేము చేయడానికి మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇవాళ ఒక పేపర్లో 4 అంశాల మీద ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. అంటే ఈ పేపర్ రాయటం వల్ల బాగా పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళు రాయటం వల్ల ఏంటంటే ఏం రాశారు అనేది కూడా కొంతమంది చదువుకోవడానికి, కొంత లోతుగా మైండ్ కూడా పనిచేయడానికి కూడా ఇది ఒక పనిచేస్తారు. వాళ్ళు కృష్ణ యాదవ్ భవన్ని రద్దు చేశారు, ఏదో మాట్లాడారు. దానికి కూడా నాకు క్లారిటీ ఇచ్చారు. ఆ భవన్ అనేది ఆ రాసిన వాళ్ళకు కూడా తెలుసు నిజంగానే రెవెన్యూలో అప్రూవల్ అయిందా లేదా, అప్రూవల్ కాకుండానే మనం రద్దు చేస్తున్నామా, వ్యవస్థగా తప్పితే. నేను మన సభ్యులను కూడా నేను రిక్వెస్ట్ చేశాను, అభివృద్ధి కోసం అందరం కూడా ప్రజల శ్రేయస్సు కోసం అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. దాంట్లో నిజంగానే కుట్రలోనో లేకపోతే ఏదన్నా తప్పు జరిగి ఉంటే తెలియపరచండి. ఖచ్చితంగా దాన్ని అలా మార్చి మేము చేయడానికి మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇవాళ ఒక పేపర్లో 4 అంశాల మీద ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. అంటే ఈ పేపర్ రాయటం వల్ల బాగా పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళు రాయటం వల్ల ఏంటంటే ఏం రాశారు అనేది కూడా కొంతమంది చదువుకోవడానికి, కొంత లోతుగా మైండ్ కూడా పనిచేయడానికి కూడా ఇది ఒక పనిచేస్తారు. వాళ్ళు కృష్ణ యాదవ్ భవన్ని రద్దు చేశారు, ఏదో మాట్లాడారు. దానికి కూడా నాకు క్లారిటీ ఇచ్చారు. ఆ భవన్ అనేది ఆ రాసిన వాళ్ళకు కూడా తెలుసు నిజంగానే రెవెన్యూలో అప్రూవల్ అయిందా లేదా, అప్రూవల్ కాకుండానే మనం రద్దు చేస్తున్నామా, వ్యవస్థగా తప్పితే మనం కావాలని వేగంగా రద్దు చేస్తే అది అయ్యేది అనేది వాళ్ళకు తెలిసినా కూడా కావాలని ఇట్లాంటి పిచ్చరాతలు రాసి ప్రజల్ని కనిపించేయడం అది మంచిది కాదని తెలియజేస్తున్నాం. ఇంకోటి కంకురోడ్డు వ్యాపారంలో ఇబ్బందులు పెట్టిస్తున్నారు. కంకురోడ్డు వ్యాపారంతో 3 సార్లు మాట్లాడారు. వాళ్ళందరూ కూడా కన్విన్స్ చేశారు. వాళ్ళందరితోటి వాళ్ళు ఏం కావాలన్నారో అవన్నీ కూడా బెనిఫిషియల్స్ చేయాలని చెప్పి కూడా మేము చేశారు. కానీ వీళ్ళకి ఏదో బాగా వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు, మాకేదో అట్లా ప్రేమ లేనట్టు, లేకపోతే మన ఏదైనా వాళ్ళు ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు ఏదో పెద్ద ఆర్టికల్ రాశారు. వాళ్ళకి మంచిది చెడేదని తెలిసి రాస్తే బాగుంటుందని చెప్పి కూడా అది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటేమో దశరాజపల్లిలో 2 ఎకరాల కబ్జా. ఇది చూసారా పేపర్లో రాస్తే అంత కబ్జాలు. దశరాజపల్లిలోది ఆల్రెడీ 2 ఎకరాలు ఆ రోజు కౌన్సిల్లోనే చెప్పాము. అది ఎవరైతే మైనార్టీ తీసుకుందో దానికి 3 ఎకరాలు వాళ్ళకి ఇస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పాం. వాళ్ళందరం కూడా మాట్లాడాము. అందరితో కూడా మాట్లాడుతున్నారు. 3 ఎకరాలు అలాట్ చేస్తారు. దాని కబ్జాని ఎలా రాస్తారు అంటే ఏదైనా కూడా ఇలా పేపర్ ఉంటే ఏదైనా రాయించాలనుకుంటే ఆ పేపర్ కూడా చూసేవాళ్ళు ఉంటారు. దాంట్లో కొత్తన్నా కూడా నిజాలు ఉంటే మీరు ఫ్రీగా వేస్తున్నా కూడా ఈరోజు బార్బర్ షాపుల్లో కానీ హోటల్స్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా వేస్తుంటారు. ఎందుకంటే అక్కడ అవినీతి డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అవినీతి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రింట్లు వేసేదను, తప్పుడు రాతలు రాసేదను అవన్నీ కూడా ఫ్రీగా వేస్తారు. ఫ్రీగా వేసినంత మాత్రం ప్రజలు నమ్మకం గుర్తుపెట్టుకోండి. ఈరోజు పేపర్లో రాసేది కానీ ఈరోజు ఏది చేస్తుంది అనేది ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలుసు. మంచి ఏది చెడేది తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు లేరని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.
ఈరోజు ఇష్టారాజ్యంగా రాస్తే ఏది కూడా ఇబ్బంది ఉండదు, ఎవరు నమ్మే పరిస్థితులు ఉండదని చెప్పి రాశారు. ఇంకోటి ఎన్టీఆర్ కళాక్షేత్రానికి అడ్డుగోలుగా 10 లక్షలు కేటాయింపు. అంటే 10 లక్షలు కేటాయించాలా కేటాయించకూడదు ఈ పేపర్ చెప్పాలా మాకు? అంటే దేనికి కేటాయించాలి, దేనికి ఖర్చు పెట్టాలి, ఎక్కడ రోడ్లు వేయాలి, లేదా ఎక్కడ కుంటలు తీయాలని ఈ పేపర్ వాళ్ళు చెప్పాలా మాకు? అందుకే పాంప్లెట్ పేపర్ని ఎంతవరకు రాస్తే అంతవరకు బాగుంటుందని చెప్పి కూడా చెప్తా ఉన్నాను సమక్షంలో. 10 లక్షలు ఇవ్వాలి అంటే ఆ రోజు పోయినసారి ఇచ్చిన వాళ్ళు ఏం చేశారో అసలు చూసారా ఈ పేపర్ వాళ్ళు? 14-19 ఎన్టీఆర్ కళాక్షేత్రం ఆ రోజు పరిస్థితుల్లో కట్టాం. కట్టిన తర్వాత లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏం చేశారనేది ఈ పేపర్ రాసిన వాళ్ళకి తెలియదని అడుగుతున్నాను. రాత్రిపూట సినిమాలు చూస్తా, లోపల కూర్చొని మందు తాగుతా, వాళ్ళు ఎన్ని పనులు చేశారో మాకు తెలియదు అనుకుంటున్నారా? వారు ఇష్టారాజ్యంగా వాడారు, దానికి ఒక పద్ధతి లేకుండా. అప్పుడంతా నిద్రపోయారని అడుగుతున్నాను. ఇక్కడ నిజం చేసేటప్పుడు నిజంగా మాట్లాడారు, నిజంగా రాయాలి, తప్పుడు. 10 లక్షలు అనేది ఈరోజు కాంట్రాక్ట్ మార్చి వేరే వాళ్ళకి టెండర్ అయ్యింది, వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఏదైనా కూడా మన ఇల్లు ఒకటి ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళకి బాడీకి ఇచ్చేటప్పుడు దానికి ఇల్లు శుభ్రం చేసి రంగులు వేసి బాడీకి ఇస్తారు తప్పితే అట్లా తీసుకెళ్ళి ఎవరు ఇవ్వరు. కాబట్టి టాయిలెట్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా రిపేర్కి 10 లక్షలు పెట్టారు. 10 లక్షలు కాదు 20 లక్షలు పెడతాం. ఇది నేను చెప్పాలా? ఇది నాకు అర్థం కాల. ఈ పేపర్లో చెప్పాలా మేము ఏం చేస్తున్నాం, ఏం వేస్తున్నామని? ఎంతవరకు ఏం చేస్తున్నారా, ఎక్కడ ఏం జరుగుతుందా అనేది తెలుసుకొని చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నా. ఈ పేపర్ ఇలాంటి పాంప్లెట్లు రాసినట్టున్నా ప్రజలు ఈరోజు ఏమి దాని గురించి పేపర్ ఏంది, ఆ పేపర్ నాయకుడి పరిస్థితి ఏంటి అనేది కూడా ఈరోజు ప్రజలకు కూడా అందరికీ తెలుసు. ఆ పేపర్ నాయకుడు ఎవరైతే ఓనర్ ఉన్నాడో అందుకే 150 నుంచి 11కి ఈరోజు అపోజిషన్ స్టేటస్ కూడా లేకుండా బయట తిరుగుతున్నాడు. ఎందుకంటే ఇలాంటి పాపాలు చేసి ఆ పాపాలంతా రాయరు, లేనిపోయిన వాళ్ళ అబద్ధాలు పుట్ల మాదిరి అబద్ధాలు రాయడం వల్ల ఏ మైలేజ్ ఏం రాదు. ఊరకనే వస్తుందని అని చెప్పి డబ్బులు లేని ఊరకనే పేపర్లు వేసినంత మాత్రం పొట్లాల కన్ను మన చిల్లర కొట్లలో మనం కొనుక్కున్నప్పుడు సరుకులకు వాడుకుంటారు ఈ పేపర్. అది గుర్తుపెట్టుకోవాలి రాసేటప్పుడు కూడా అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. దాన్ని ఆలోచించుకొని పద్ధతులు మార్చుకుంటే బాగుంటుంది. ఇంకా మిగతా విషయాలు టౌన్ కూడా అందరం కూడా కలిసి ఒక పద్ధతి ప్రకారంగా ఒక్కొక్కటి డెవలప్ చేస్తున్నా, ఉండే ఎకానమీ ద్వారా, ఉండే పరిస్థితుల ద్వారా ఎక్కడికెక్కడ నగరం కూడా అభివృద్ధి చేసుకుంటా, పెద్ద రోడ్లు చేస్తా, బ్యూటిఫికేషన్ చేస్తా, శానిటేషన్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. డివిజన్స్లో ఆ డ్రైనేజెస్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు కూడా తీసుకొస్తున్నాం. ఇది రేపు అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతిరోజు ఒక డివిజన్ మేము కూడా తిరుగుతాం. తిరిగేసి ఇంకా ప్రజల్లో ఉండే సమస్యలు కూడా అవి కూడా తెలుసుకొని ముందుకెళ్తాం. దాంతోపాటు తొందరలోనే ప్లాంటేషన్ చేస్తాము. ప్లాంటేషన్ కూడా 5,000 మొక్కలు ఒకే రోజు మొత్తం నగరం మొత్తం అయ్యారని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాం. అన్ని దగ్గర కూడా, ఎందుకంటే వర్షాకాలం వస్తున్నాయి కాబట్టి ఈ 6 నెలలప్పుడు మొక్కలన్నీ కూడా పెరుగుతాయి కాబట్టి దాన్ని అన్నీ కూడా కాలేజెస్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ప్రతి కాలేజీ స్టూడెంట్కి ఎవరైతే మొక్క నాటుతారో వాళ్ళ ట్యాగ్ కూడా ఆ మొక్కకి వేస్తాం. ఎందుకంటే ఇది నా చెట్టు అనే ఫీలింగ్ కూడా ఆ స్టూడెంట్కి ఉండాలి. నువ్వు బస్సులో పోతున్నా, బైక్ మీద పోతున్నా, నా చెట్టు బాగుందా లేదా అని చూసుకునే బాధ్యత వాళ్ళకే ఉంటుంది. నేను పలానా టైంలో వేసాను, ఇది నా చెట్టు అనే ఉండేటట్టుగా దాని ట్యాగ్, అబ్బాయి ఏం చదువుతున్నాడో కూడా ట్యాగ్లో ఉండేటట్టుగా దాన్ని కూడా తీసుకోబోతున్నాం. అవి తొందరలోనే మొక్కలు నాటే కార్యక్రమం చేసినప్పుడు ఒక గ్రీనరీ కూడా ఒంగోలులో మొదలవుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పెద్ద రోడ్లు ఉండే అన్ని రోడ్లలో కూడా ఒక రోడ్డు తీసుకున్నాం మోడల్ రోడ్డుగా, దాన్ని గుంటూరు రోడ్డు తీసుకున్నాం. గుంటూరు రోడ్డు మాగుంట స్టాచ్యూ కాడి నుంచి అక్కడ A1 మీదుగా బైపాస్ దాకా ఆ రోడ్డు మోడల్ రోడ్డు తయారు చేస్తున్నాం. డ్రైనేజీ ఎండ్ టు ఎండ్ డ్రైనేజీ కూడా ఎండ్ టు ఎండ్ వేయటం, డివైడర్స్ కానీ, ప్లాంటేషన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎక్కడన్నా చిన్న ప్యాచ్ వర్క్ కూడా ఉన్నా కూడా దాని మీద ప్యాచ్ వర్క్స్ లేకుండా ఒక రోడ్డు ఒక మోడల్ రోడ్డుగా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని పబ్లిక్లో వచ్చే రెస్పాన్స్ బట్టి, పబ్లిక్లో వచ్చే ఆలోచన బట్టి మిగతా రోడ్లు కూడా ఒక్కొక్కటి దాన్ని కూడా తయారు చేసే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఒక్కొక్కటికి మేము ఒక ఆలోచన విధానంతో ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలతో ఉండేవి చేస్తే బాగుంటుంది అనేది కూడా ఈరోజు అన్నీ ఆలోచిస్తున్నాం. సిటీ బస్సులు కూడా తొందరలోనే సిటీ బస్సులు కూడా ఒంగోలులో ఒక 10 బస్సులు సిటీ బస్సులు కూడా పెడుతున్నాం. ఏ సెంటర్కి ఆ సెంటర్ సిటీ బస్సులు ఉండేటట్టుగా
దానికి మ్యాక్సిమం కార్పొరేషన్ లిమిట్స్ అంతా కూడా ఈ సిటీ బస్సులు తిరిగేటట్టుగా తొందరలోనే దాన్ని కూడా లాంచ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇట్లా ఒక్కోటి ఏం చేయాలనేది టిట్కో హౌసెస్ కూడా ఇందాక కూడా మాట్లాడాం. టిట్కో హౌస్ రేపు 1వ తారీఖు నుంచి పని మొదలు పెడుతున్నారు. దాన్ని మొదలుపెట్టిన తర్వాత ఒక 5-6 నెలల లోపల టిట్కో హౌసెస్ అవుతాయి. ఈరోజు ఎంతోమంది 14-19లో దానికి 25,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 12,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 500 రూపాయలు కట్టిన వాళ్ళు ఉన్నారు, 75,000 రూపాయలు కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే రిటర్న్ తీసుకోకుండా ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా ముందు ప్రయారిటీగా వాళ్ళకే అలాట్ చేస్తాం. ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళకి ముందు ప్రయారిటీ మీద వాళ్ళకి అలాట్ చేసిన తర్వాత ఇంకా ఖాళీలు ఉంటే మిగతా వాళ్ళకు కూడా అలాట్ చేసే పరిస్థితులు తీసుకొస్తాం. దాన్ని వాళ్ళు కొంతమంది అప్పుడు బలవంతంగా అప్పుడుండే ప్రభుత్వం బలవంతంగా వాళ్ళ దగ్గర బ్యాంకుల్లో 2 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు. వాళ్ళు అసలే పేదవాళ్ళు 12,500 ఎట్టుకొని ఆ ఇంట్లో ఉందామని చెప్పేసి కట్టుకుంటే అలాంటి వాళ్ళ దగ్గర బ్యాంకులు తీసుకెళ్ళి లోన్ తీసుకుని ఆ 2 లక్షలు కూడా అన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా చేసి దాన్ని కూడా కాజేశారు. కనీసం చూసుకున్నప్పుడు 2 కోట్ల 3 కోట్లు వచ్చినప్పుడు ఇక్కడ ఉండే డెవలప్మెంట్లో టిట్కో హౌసెస్ కూడా ఖర్చు పెట్టాలి. మొత్తం సెంటర్లో తీసుకెళ్ళి దాన్ని కూడా నాశనం చేశారు. ఈరోజు ఆ బ్యాంక్ వాళ్ళంతా కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి కొంతమంది ఎన్పీలు అయిపోయి వాళ్ళంతా కూడా వాళ్ళ బ్యాంకు కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వాళ్ళంతా కూడా మనం చూసాం. కాబట్టి బ్యాంకులకు కూడా ఎవరు కూడా 1 రూపాయి కట్టద్దు, ఏదైనా ఉంటే ప్రభుత్వం కడుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ బ్యాంకు కట్టారో ఇవన్నీ కూడా తీసేస్తుంది, బ్యాంకే ప్రభుత్వమే కడుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి టిట్కో కూడా వితిన్ 6 months లోపల మనం ఏదైతే 6,500 ఇళ్ళు ఉన్నాయో 6,500 ఇళ్ళు కూడా దాని ముందుకు తీసుకెళ్తాం. దాంతోపాటు పట్టాలు కూడా మేము చెప్పాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సెంట్ కాదు 2 సెంట్లు ఇస్తామని. 2 సెంట్లు కూడా తొందరలోనే లీగలైజ్గా దానికి ఒక పద్ధతి ప్రకారంగా 2 సెంట్లు ఎవరైతే నిజంగా రియాలిటీగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నోట్ చేసుకొని ఇచ్చే పరిస్థితులు తీసుకెళ్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పోతురాజు కాలువ అని అటు నల్ల కాలువని కూడా ఎస్టిమేషన్ రెడీ చేశాం. పోతురాజు కాలువ అటు పక్క వచ్చే నల్ల కాలువ, ఆ నల్ల కాలువ 2 కూడా ఆధునీకరణ చేస్తేనే డ్రైనేజ్ ఇబ్బంది లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మనకి శ్రీనివాస థియేటర్ రోడ్డు ఏదైతే ఉందో దాన్ని అదేవిధంగా మంగమూరు రోడ్డు 2 కూడా తొందరలోనే శంకుస్థాపన టెండర్కి రాబోతున్నాం. ఆ 2 కూడా డబల్ రోడ్ 100 feet రోడ్డు, డబల్ రోడ్డు విత్ సెంట్రల్ లైటింగ్ తోటి మనకి శ్రీనివాస థియేటర్ ముత్తునతులపాడు మీదుగా రావకుండా దాకా లింక్ రోడ్డు కలిసేటట్టుగా మండలం నుంచి టౌన్కి వచ్చేటట్టుగా దాన్ని కూడా చేస్తున్నాం. మధ్యలో బ్రిడ్జ్ కూడా పోతురాజు కాలువ బ్రిడ్జ్ కూడా కట్టి దాన్ని కూడా సెంట్రల్ లైటింగ్ తోటి దాన్ని కూడా తొందరలోనే దాన్ని ప్రారంభించేసి దాన్ని కూడా పనులు మొదలుపెట్టే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నాం. ఇక్కడ మంగమూరు రోడ్డు కూడా ఒంగోలు పబ్లిక్ స్కూల్ దాకా 80 feet రోడ్డు, అక్కడి నుంచి 100 feet రోడ్డు, అది కూడా సిమెంట్ రోడ్డు సెంట్రల్ డివైడర్ తోటి దాన్ని కూడా తొందరగానే టెండర్కి వెళ్ళబోతున్నాం. ఈ 2 మనం ఎప్పటి నుంచో అనుకున్నది, ఎప్పటి నుంచో ఇవ్వాలని మాట్లాడాం కాంట్రాక్టర్ తోటి. 10 రూపాయలు లేట్ అయినా డబ్బులు ముందే కాకపోయినా కొంచెం లేట్గా అయినా తీసుకున్నా అలాంటి వాళ్ళతో మాట్లాడి అది మొదలు పెట్టిస్తున్నాం. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఆ డబ్బులు ఉండే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం నిదానంగా పర్వాలేదనే వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళతోటి టెండర్ల ద్వారా ఆ 2 కూడా పనులు కూడా పూర్తి చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.